హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి బాలల హక్కుల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. బాలలు అనగా 18 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను ప్రకటించింది. 1959 నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను ప్రకటించింది. హక్కులను అనుభవించే క్రమంలో జాతి, మత, వర్ణ, రాజకీయ, ప్రాంత మరియు లింగపరమైన వివక్షలు చూపరాదు. సమగ్రంగా ఎదిగే హక్కు బౌద్ధిక, నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధికి కావలసిన వసతులను, సౌకర్యాలను చట్టపరంగా కల్పించాలి. పుట్టినప్పటి నుండి శిశువు పేరును, జాతీయతను కలిగి ఉండే హక్కు. సాంఘిక భద్రతా ప్రయోజనాలను అనుభవించే హక్కు. శిశువు ఆరోగ్యంగా పెరగడానికి శిశువు తల్లి ప్రత్యేకమైన శ్రద్ధను పొందే హక్కు. చాలినంత పోషకాహారాన్ని, గృహవసతిని, ఆరోగ్య సేవలను, వినోదాత్మకతను పొందే హక్కు. సామాజికంగా, శారీరకంగా, మానసికంగా వికలాంగులైన పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధ, విద్యను పొందే హక్కు. ప్రేమానురాగాలు పొందే హక్కు. పిల్లలు తల్లిదండ్రుల చెంతనే భౌతిక, నైతిక భద్రతతో పెరిగే హక్కు. కొన్ని ప్రత్యేక రక్షణలు పొందే హక్కు. ప్రాథమిక స్థాయి వరకు నిర్బంధ, ఉచిత విద్యను పొందే హక్కు. ఆడుకునే సృజనాత్మకతను పెంపొందించుకునే హక్కు. విపత్కర సమయాల్లో ప్రథమంగా రక్షణను, సహాయాన్ని పొందే హక్కు. పిల్లలు నిర్లక్ష్యానికి, దోపిడీకి గురికాకుండా చూడాలి. కనీస వయసు రానిదే శిశువులను ఉద్యోగాలలో నియుక్తి చేయరాదు. శిశువు ఆరోగ్యాన్ని, విద్యను ఆటంకపరిచే అతని శారీరక, మానసిక, నైతిక అభివృద్ధిని ఆటంకపరిచే వృత్తిలో చేరకుండా ఉండే హక్కు. జాతి, మత, ఇతర వివక్షాపూరిత ఆచరణల నుండి శిశువును దూరంగా ఉంచడం. స్నేహపూరిత, దయామయ, విశ్వసౌభాతృత్వ భావనలలో పెరగటం. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలోనూ, ఆదేశిక సూత్రాలలోనూ బాలలకు సంబంధించిన హక్కుల గురించి. ప్రకరణం 15 సబ్ క్లాస్ 3 బాలబాలికల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని బాలబాలికల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రకరణం 23 పిల్లల చేత నిర్బంధంగా సేవ చేయించడం, వారిని అంగడి సరుకులుగా మార్చడాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించడం జరుగుతుంది. ప్రకరణం 24 బాలకార్మిక వ్యవస్థ నిషేధం గురించి. 14 సంవత్సరాలలోపు బాలబాలికలను ప్రమాదకరమైన పనులలో, కర్మాగారాలలో నియమించడాన్ని నిషేధిస్తుంది. ఆదేశిక సూత్రాలలోని 39 సబ్ క్లాస్ 2 ప్రకరణ శక్తికి మించిన పనులలో పిల్లలను నియుక్తులను చేయరాదని ఆదేశిస్తుంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. బాలల హక్కు చట్టం 2005 అనుసరించి డిసెంబర్ 2005లో పార్లమెంటులో చట్టంగా రూపుదిద్దుకొని 2007 మార్చిలో
జాతీయ హక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ప్రకారం బాలలు అంటే 0 నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన వారు. ఈ కమిషన్ బాలల హక్కులకై రూపొందించబడిన న్యాయాలు, పాలసీలు, కార్యక్రమాల అమలుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించి అమలు చేస్తుంది. ఈ కమిషన్ దేశంలోని బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పాలసీలు, కార్యక్రమాలు రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్ స్థాయిలలో నిర్వహిస్తుంది. ఈ కమిషన్ దేశంలోని అందరు బాలలను ప్రేరేపించేలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. స్థానిక ప్రభుత్వాలు, కమ్యూనిటీ తల్లిదండ్రులకు బాలల హక్కులపై ప్రేరణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దేశంలో ఎక్కడైనా బాలల హక్కులకు భంగం వాటిల్లినట్లయితే అట్టి వారికి న్యాయం జరిగేలా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సహాయపడుతుంది. ఈ కమిటీలో 7 సభ్యులుంటారు. వారి పదవీకాలం 3 సంవత్సరాలు. ఈ కమిటీలోని సభ్యులను కేంద్రం నియమిస్తుంది. ఈ కమిటీ తొలి చైర్మన్ శాంతా సిన్హా. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు పరిరక్షణ అథారిటీని ఏర్పరుస్తుంది. ఇది బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ ఏర్పడేంత వరకు అమల్లో ఉంటుంది. ఈ అథారిటీ చైర్పర్సన్గా ఉన్నత విద్యా విషయపరంగా పేరు పొందిన వ్యక్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి లేదా బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న వ్యక్తి ఉంటారు. ఈ అథారిటీలో 4 సభ్యులుంటారు. ఈ కమిషన్లో సభ్యులుగా విద్య, చైల్డ్ కేర్, చైల్డ్ డెవలప్మెంట్, జువెనైల్ జస్టిస్, బాల కార్మిక నిర్మూలన, చైల్డ్ సైకాలజీ, సోషియాలజీ, న్యాయవాద మొదలైన రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియమాలు 2006 ప్రకారం కమిషన్ చైర్పర్సన్ సభ్యులకు చెందిన నియమాలు, షరతులే విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ చైర్పర్సన్ ఇతర సభ్యులకు వర్తిస్తాయి. విద్యా హక్కు పరిరక్షణ అథారిటీకి చెందిన రికార్డులు, ఆస్తులన్నీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పడిన తక్షణం దానికి బదిలీ చేస్తారు. బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ లేదా విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ తన విధులను నిర్వహిస్తూ సందర్భాన్ని బట్టి రాష్ట్ర సలహా మండలి అప్పగించిన విధులను నిర్వహిస్తుంది. బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ లేదా విద్యా హక్కు పరిరక్షణ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెల్ను ఏర్పరుస్తుంది. ఇది సందర్భాన్ని బట్టి చట్ట ప్రకారం విధులు నిర్వర్తించడంలో సాయం చేస్తుంది. 1979 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది. చైల్డ్ రైట్ కన్వెన్షన్ను ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1989 నవంబర్ 20న ఆమోదించింది. చైల్డ్ రైట్ కన్వెన్షన్ 1990 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. చైల్డ్ రైట్ కన్వెన్షన్పై ఇప్పటి వరకు 192 దేశాలు సంతకం చేశాయి.
కానీ అమెరికా, సోమాలియా దేశాలు సంతకం చేయలేదు. చైల్డ్ రైట్ కన్వెన్షన్ పై మన దేశం 1992లో సంతకం చేసింది. బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. చైల్డ్ రైట్ కన్వెన్షన్లో మొత్తం 54 నిబంధనలు, 3 భాగాలు కలవు. రాజ్యాంగ సదుపాయాలు. ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, జాతి, లింగ వివక్షతకు గురి కాకుండా పొందే హక్కు. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ప్రకారం బాలబాలికల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని బాలబాలికల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి విద్యా సంబంధమైన విషయాలలో రిజర్వేషన్స్ కల్పించవచ్చు. దీనిని 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చారు. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన ఇతర సామాజిక వర్గాల వారికి విద్యా సంబంధమైన విషయాలలో రిజర్వేషన్స్ కల్పించవచ్చు. దీనిని 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో చేర్చారు. ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ ప్రకారం విద్యా హక్కు చట్టం. దీనిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చారు. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 23 ప్రకారం పిల్లల చేత నిర్బంధంగా సేవ చేయించడం, వారిని అంగడి సరుకులుగా మార్చడాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించడం జరుగుతుంది. ఆర్టికల్ 24 ప్రకారం బాలకార్మిక వ్యవస్థ నిషేధం గురించి 14 సంవత్సరాలలోపు బాలబాలికలను ప్రమాదకరమైన పనులలో, కర్మాగారాలలో నియమించడాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్ 39 సబ్ క్లాస్ ఎఫ్ ప్రకారం ఆరోగ్యకరమైన, స్వేచ్ఛగా అభివృద్ధి పొందే హక్కు. ఆర్టికల్ 45 సమానత్వపు హక్కు. ఆర్టికల్ 46 ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు విద్య, ఆర్థిక సహకారం. ఆర్టికల్ 51 సబ్ క్లాస్ ఏ ప్రకారం బాలలను బడికి పంపించడం తల్లిదండ్రుల బాధ్యత. ఆర్టికల్ 350 సబ్ క్లాస్ ఏ ప్రకారం విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలి. బాలకార్మిక వ్యవస్థ చట్టంను 1954 సంవత్సరంలో తెచ్చారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.